క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో శుభోదయం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ సమయంలో మరొకసారి దేవుని పక్షముగా మీ అందరితో మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కీర్తనల ధ్యానము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు 8 కీర్తనలు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన ధ్యానాంశము 9వ కీర్తన. దేవుని లేఖనాన్ని మొదట మనం శ్రద్ధగా చదువుకుందాం. ఆ తర్వాత ఈ కీర్తనలోని ఉపోద్ఘాతము వివరాలను నేర్చుకొని దైవ వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేద్దాం. నేను చదువుతూ ఉండగా శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను నివాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా, నన్ను కరుణించుము. మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరోబడుదురు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా, లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా, వారిని భయపెట్టుము. తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. ప్రియమైన వర్లారా, ఈ కీర్తనలు 9వ కీర్తన మరొక కీర్తనతో ముడిపడినటువంటి కీర్తనగా దైవ పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. 9వ కీర్తన, 10వ కీర్తన ఇవి రెండు కూడా హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడినటువంటి సెప్ట్యూజెంట్ అనే గ్రంథంలో ఒకే కీర్తనగా చేర్చబడ్డాయి.
కానీ ఆదిమ హెబ్రీ భాషలో మాత్రము 9 వేరుగా 10 వేరుగా రాయబడ్డాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథ తర్జుమా జరుగుతున్న సమయంలో హెబ్రీ భాషని ఆధారంగా చేసుకొని 9వ కీర్తన వేరుగా 10వ కీర్తన వేరుగా విభజించి వ్రాయడం జరిగింది. అయితే ఈ కీర్తన దావీదు భక్తుడు రచించినట్లుగా దైవ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఎప్పుడు అనే సందర్భము అక్కడ చెప్పకపోయినప్పటికీ ఆ హెడ్డింగ్లో రాసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ సందర్భాన్ని మనకు వివరిస్తుంది. ప్రధాన గాయకునికి మత్లబ్బను అనే రాగం మీద పాడదగినది అని రాశారు. మనం అది చదువుతున్నప్పుడు అదేదో సంగీతానికి సంబంధించిన విషయాలే, మనకెందుకు అవి చదువుకునే వాళ్ళకి, పాడుకునే వాళ్ళకో, మ్యూజిక్ చేసే వాళ్ళకో అవసరం అని అనుకుంటాం. కానీ ప్రియులరా, కొన్నిసార్లు రాగాలు సందర్భాన్ని మనకు తెలియజేస్తాయి. విషాద రాగాలు ఉంటాయి, సంతోష రాగాలు ఉంటాయి, విజయోత్సవ రాగాలు ఉంటాయి. ఇలా ఆ రాగాలే మూడ్ని, సందర్భాన్ని మనకి ఇంచుమించుగా తెలియజేసే అవకాశం ఉంది. ఇక్కడ మత్లబ్బను అనేటువంటి పదానికి అర్థం కుమారుని మరణం అనే రాగం మీద పాడదగినది అని రాశారు. వాస్తవానికైతే ఈ కీర్తనని రాజు తన దేశానికి కలుగజేసిన విజయాన్ని గురించి పాడుతూ ఉన్నాడు. కానీ పాడుతున్న రాగం ఏమిటి అంటే మరణ రాగం. చాలామంది పండితుల అభిప్రాయం ఏంటంటే దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు తన మొట్టమొదటి విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రాశాడు అని అంటారు. గొల్యాతును దావీదు చంపినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకు విజయం ప్రాప్తించినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఈ కీర్తన రాశాడనేది చాలామంది పండితుల అభిప్రాయం ప్రియులారా. అందుకనే ఈ కీర్తన ప్రాచుర్యాన్ని పొందింది ఆ కాలంలో ఉండబడిన హెబ్రీయుల మధ్యలో. ఈ కీర్తనకి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ప్రతి వచనము కూడా అకారాది పట్టిక క్రమంలో ఉంటుంది. అంటే మొదటి వచనం ఆతో ప్రారంభమై, రెండవ వచనం ఆతోను, మూడవ వచనం ఈతోను, ఇలా ఆ క్రమ పట్టికలో వెళ్ళిపోతుంది. మరి తెలుగులో మాకు అది కనబడట్లేదే అని మీరంటే, నేను మాట్లాడుతున్నది హెబ్రీ భాష అక్షరాల క్రమం. దీన్ని ఆంగ్ల భాషలో అక్రాస్టిక్స్ అంటారు. అంటే ఆ అక్షర క్రమంలో రాయబడినటువంటి కీర్తన. ప్రతి వచనం కూడా దాని తరువాతి వచనం తరువాతి అక్షరంతో, తరువాతి వచనం తరువాతి అక్షరంతో అలా వెంబడిస్తూ వెళ్తుంది ప్రియులారా. ఈ కీర్తనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇవి. మరి ఈ కీర్తన లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచూ ఉన్నాను.
నీ నామమును కీర్తించదను. ఈ మాటలు దేవుని స్తుతించడాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతిస్తాను. హృదయపూర్వకంగా కాకుండా కూడా దేవుణ్ణి స్తుతిస్తారా అంటే, పెదవులతో ఘనపరిచేవారు ఉన్నారని యెషయా గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు చాలా దూరముగా ఉన్నది అని రాస్తారు. కేవలము నామకార్థంగా క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్న వారు ఉన్నారు. భక్తి విశ్వాసములతో ఆసక్తి కలిగి క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్న వారు ఉన్నారు. ప్రియమైనటువంటి వారా, ప్రియమైనటువంటి సహోదరి, నీ జీవితంలో ఎలాంటి భక్తిని, ఎలాంటి విశ్వాసమును నువ్వు కలిగి ఉన్నావు అనే విషయాన్ని ఆలోచించు. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను కేవలం నా పెదాలతో మాత్రమే కనపరచట్లేదు దేవుణ్ణి, హాఫ్ హార్టెడ్గా కాదు, పూర్ణ హృదయముతో, కంప్లీట్ హార్ట్. నేనేం చేసినా సరే ఒక కంప్లీట్ డెడికేషన్తో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నీ స్తుతి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించమని ప్రభు నామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. మరి అలాగే ఇందులో మరొక మాట చెప్తూ ఉన్నాడు, మన పక్షంగా దేవుడు ఎన్నో అద్భుత కార్యములు చేశాడు, వాటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను అంటున్నాడు. యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరిస్తాను. చాలామందికి టైం ఉండట్లా దేవుడు మన పట్ల చేసిన విషయాలని చెప్పడానికి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చెప్పాలంటే, చెప్పడానికి అనడం కంటే దేవుడు చేసిన మేలుల్ని పర్సనల్గా జ్ఞాపకం చేసుకోవడానికి కూడా టైం లేని పరిస్థితులు ఈ రోజున కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన వారలారా, 103వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి. ఎప్పుడో జ్ఞాపకం చేసుకోవడం అనేది దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత లేకుండా బ్రతకడమే. వాటిని మర్చిపోకుండా ఉండడమే దేవునికి స్తుతి చెల్లించుట. అంతేకాదు, దేవుడు చేసిన మేలులను బట్టి అనేకులకు వివరించాలి, టెస్టిమనీ ఇవ్వాలి. ఈ రోజున టెస్టిఫై చేసేటువంటి వాళ్ళు కనిపించట్లేదు. ఎందుకంటే సందర్భం రాలేదు, అందుకని చెప్పలేదు అంటారు. సందర్భాన్ని మనం సృష్టించుకోవాలి ప్రియులారా. దేవుని గురించి చెప్పడానికి సందర్భాన్ని మనం సృష్టించుకోవాలి. And your heart is filled with joy, you will express it in any manner, whether people like it or doesn't like it. అదే విషయాన్ని ఎందుకు మనం దేవుని విషయంలో అప్లై చేయలేకపోతూ ఉన్నామో ఆలోచించాల్సిన విషయం. దావీదు భక్తుడు అంటున్నాడు, నువ్వు చేసిన అద్భుత కార్యములని నేను వివరిస్తాను, సాక్ష్యం చెప్తాను అంటున్నాడు. ప్లీజ్, దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోకండి. ఒకవేళ మీకు డైరీ రాసేటువంటి అలవాటు ఉంటే, టేక్ ఎ స్పెషల్ డైరీ ఫర్ ద లార్డ్. నూతన సంవత్సరం సమీపంలో ఉన్నాం మనము, కొద్ది నెలల్లో, ఒక 2 నెలల్లో. టేక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. మీ డైరీలో ప్రతిరోజు వాట్ గాడ్ హ్యాస్ డన్ అనే దాన్ని ఒక స్పెషల్ నోట్గా రాయండి. ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు చూస్తున్నప్పుడు you will see how much God blessed you. Listen to me, you will be surprised of
ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. ఆశ్చర్యచకితమైన విషయాలు బయటపడతాయి దేవుని విషయాలను మనం ఆలోచించడం మొదలు పెడితే. అంతేకాకుండా భక్తుడు అంటున్నాడు, నిన్ను బట్టి, నువ్వు చేసిన మేలులను బట్టి నాకు పాటలు పాడాలని ఉంది, కీర్తించాలని ఉంది అంటున్నాడు. పాటలు పాడాలంటే చాలామందికి ఒక రకమైన సిగ్గు. నేనేంటి పాడేది, నాకు అంతగా రావు పాటలు అంటారు. ప్రియమైనటువంటి వారులారా, యు ఆర్ నాట్ సింగింగ్ ఫర్ మ్యాన్. మనుషుల కొరకు నువ్వు పాడట్లేదు. దేవుడు నీకు చేసిన విషయాలను బట్టి సంతోషంలో పడుతూ ఉన్నావు. గాడ్ విల్ యాక్సెప్ట్ దట్. దేవుడు దాన్ని అంగీకరిస్తారు. ఛాన్స్ తీసుకోండి దేవుని ఎదుటికి వెళ్ళి స్తుతించి పాడడానికి. అవకాశాలని ఉపయోగించుకోండి. ఆ అవకాశం మీ దాకా వచ్చినప్పుడు దేవుని నామాన్ని ఘనపరచడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది ప్రియులారా. మరి 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే 8వ వచనం వరకు ఇక్కడ దేవుడు ప్రజలకు ఎలా న్యాయం తీరుస్తాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. చదువుకుందాం. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఈ 3 నుంచి 8 వచనాల్లో భక్తుడు దేవుడు న్యాయాన్ని ఎలా చేస్తాడు. న్యాయాధిపతి దేవుడే, కానీ న్యాయాన్ని వెల్లడిపరచడంలో దేవుడు మరొక విషయాన్ని చెప్తున్నాడు. అదేంటంటే తన క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు దేవుడు. మనం ఏది న్యాయము ఏది అన్యాయము అనే డిక్లరేషన్ ఇస్తున్నప్పుడు యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ క్యారెక్టర్. దట్స్ వాట్ యు బిలీవ్, దట్స్ వాట్ యు ఆర్ అనే విషయాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ప్రియులారా. అలాగే దేవుడు కూడా న్యాయమును బట్టి తీర్పు తీరుస్తున్నాను అంటున్నప్పుడు వాట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్, ఇది ఆయన తెలియజేస్తున్నటువంటి విషయం. న్యాయంగా తీర్పు తీర్చడం దేవుని యొక్క స్వభావం. మనమైతే అందుకు పూర్తిగా విరుద్ధం అని నేను నమ్ముతాను. మేబీ ఒకవేళ మనం న్యాయం గురించి చెప్తే మాటల్లోనే ఉంటుందేమో, చేతల్లోకి వచ్చేటప్పటికే ఆ న్యాయం అలా ఉండకపోవచ్చు. ఇతరులకి చెప్పేటప్పుడు వి మే బి గుడ్, ఈ విషయంలో బాగా చెప్తున్నాడు ఆయన అంటుంటారు. బట్ చేసే విషయానికి వచ్చేటప్పటికే మనము అంత న్యాయస్థులంగా కనబడకుండా పోతూ ఉన్నాం. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన న్యాయాన్ని బట్టి శత్రువులు వెనకడుగేస్తారంట. ఆయన దగ్గరికి వెళ్తే ఎగ్జాక్ట్గా మాట్లాడతాడు. వీ కెనాట్ ఫేస్ హిమ్. ఎందుకంటే ప్రతి మనిషిలో లోపం కనబడుతుంది. ఆ లోపము దేవుని ఎదుటికి వెళ్తున్నప్పుడు మరింత మ్యాగ్నిఫై అవుతుంది.
మ్యాగ్నిఫై అయినటువంటి ఆ లోపాన్ని గురించి దేవుడు మాట్లాడడం మొదలు పెడితే మన దగ్గర జవాబు లేదు. నీతిమంతుడైన యోబుకే దేవుడికి ఆన్సర్ చెప్పేటువంటి కెపాసిటీ లేకపోతే మనం ఎంతటి వాళ్ళము, ఆయనకి ఎలా జవాబు చెప్పగలమో ఆలోచిద్దాం. అందుకని ఆయన న్యాయాన్ని గురించి ఆలోచిస్తే శత్రువులు వెనకడుగేస్తారంట. ఆయన అన్యాయం చేస్తున్న అన్యజనులను గద్దిస్తాడు, దుష్టులని కంప్లీట్గా నిర్మూలన చేస్తాడు, వారు శాశ్వతంగా తొలగిపోయేటట్టు చేస్తాడు. ఆయన పడగొట్టేసిన పట్టణాలు మరలా తిరిగి కట్టబడే ఛాన్సే లేదు ప్రియులారా. ఒకసారి దేవుడు యు ఆర్ డెస్ట్రాయిడ్ అంటే మళ్ళీ అవి నిర్మించబడే అవకాశం లేదు. ఎందుకు చరిత్రలో అనేక పట్టణాలు కనుమరుగైపోయాయి? చరిత్రలో ఎందుకు అనేక పట్టణాలకి ఇప్పటికి స్థానం లేదు? ఒకప్పుడు పిలుచుకున్నటువంటి పట్టణాల పేర్లు ఈరోజు భూప్రపంచంలో మ్యాప్లో కనబడడం లేదేంటి? కారణం, గాడ్ హ్యాస్ ఎరేజ్డ్ దెమ్ కంప్లీట్లీ. దే ఆర్ నాట్ రెన్యూడ్ అగైన్. అందుకని ఈ వచనం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఆయన అంటున్నాడు, నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను. కంప్లీట్లీ ఎరేజ్డ్ అంటాడు. 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం గమనించినట్లయితే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొర్ర ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము అంటున్నాడు. ప్రియమైన వారలారా, 9 నుంచి 13 వచనాల్లో భక్తుడు తెలియజేస్తున్న మరొక పాఠం ఏమిటంటే, దేవుడు ఎవరి పక్షం వహిస్తాడు న్యాయం తీర్చేటప్పుడు? ఆయన అంటాడు, నలిగిన వారికి నేను మహాదుర్గమును అంటాడు. మరి వాళ్ళు ఆపదల్లో ఉన్నారంటే నేను వాళ్ళ పక్కకే వెళ్ళిపోతాను. చాలాసార్లు ఎందుకు జనాలు మనల్ని ఇట్లా అణగొడుతున్నారు, నలగొడుతున్నారు అని మనం బాధపడతాం. అందులో సందేహం లేదు. కానీ ఇలాంటి వాక్యాలు చదివినప్పుడు ఇంతకంటే అదృష్టం ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడే మన పక్షపాతిగా వచ్చి వాదించడం అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేం ఉండదు. ఆయన అంటున్నాడు, నేను న్యాయం తీర్చేటప్పుడు నలిగిన వారికి దుర్గముగా మారిపోతాను. ఆ క్రింద లైన్లో ఆయన అంటాడు, యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. నిన్ను ఎవరైనా శరణని వస్తే, ఆపదలో ఉన్నాను, ఫలాని వాళ్ళ వల్ల నేను నలిగిపోతున్నానని వస్తే, నువ్వు వాళ్ళని వదిలేసి దేవుడు కాదు. కనుక ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కసారి నీ దగ్గరకు వచ్చారంటే ఇంక నిన్ను వదిలిపెట్టి వెళ్ళరు ప్రభువా అని దావీదు భక్తుడు ఎంత చక్కగా ఈ మాట చెప్తున్నాడు. దేవుని నమ్ముకోవడానికి ఒక నిశ్చయత. ఆయన వదిలిపెట్టేవాడు కాదు అని నువ్వు నమ్మితే నువ్వు ఆయన్ని వదిలిపెట్టవు. అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. దేవునిని హత్తుకొని ప్రజలు బ్రతుకుతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకి దేవుడు అంటే విపరీతమైనటువంటి అభిమానం. ఆ అభిమానానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుడు తమని ఎంత ప్రేమిస్తున్నాడో చూశారు. అందుకే కీర్తనల గ్రంథంలో మరొక చోట అంటాడు, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోనండి. రుచి చూడటం మొదలెట్టాక
దేవుణ్ణి హత్తుకోవడం తప్ప ఇంక చేయగలిగింది ఏమీ లేదు ప్రియులారా. ఇంకా అలా హత్తుకోలేకపోతున్నాము అని అంటే కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఇంకా నువ్వు రుచి చూడడం మొదలెట్టలేదు అని అర్థం. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. రుచి చూసిన వారు ఆయన్ని మరువజాలు. ఆ క్రింద లైన్లో ఆయన అంటాడు, ఆయన అపరాధులను గూర్చి, రక్తాపరాధం గురించి విచారణ చేసేటప్పుడు ఎవరైతే బాధపరచబడుతూ ఉన్నారో, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొరను కంప్లీట్గా వింటాడంట. ఆ విక్టిమ్స్ చెప్పే మాటలు ఖచ్చితంగా వింటాడు. బాధపరచు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని వింటారు. అందుకనే ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఆయన అంటున్నాడు, సియోను కుమార్తె, నీ గుమ్మంలోనికి వచ్చినప్పుడు సంతోషిస్తాను నేను. ఎందుకంటే బాధతో వస్తున్నాను, కానీ నీ గుమ్మంలో ఉన్నటువంటి సియోను వాసి అయినటువంటి యెహోవా న్యాయం తీర్చడాన్ని చూస్తే ఆ న్యాయాన్ని బట్టి సంతోషిస్తూ వెళ్ళిపోతాను నేను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 14 నుంచి 20 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరోబడుదురు. బాధపడు వారికి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందునుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. ప్రియమైన వారలారా, ఈ 14వ వచనంలో ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్తున్నాడు. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అంటున్నాడు. మరణము నుంచి తప్పించుట ప్రభువైన యెహోవా వశము. 68వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. మరణ ద్వారమున ప్రవేశించకుండా కాపాడువాడు దేవుడు. ఆపత్కాలములో ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ శత్రువులు ఉన్నారే, నాకు విరోధులు, నన్ను బాధ పెడుతున్నటువంటి వాళ్ళు ఎలా నశించిపోతారో ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన అంటున్నారు, దుష్టులు తాము ఏం చేసుకుంటారో దాంట్లోనే చిక్కుబడతారు. దుష్టులు దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళు కాబట్టి వాళ్ళు పాతాళంలోనికి దిగిపోతారు. దరిద్రులు నిత్యము దేవుని చేత మర్చిపోబడతారు. కానీ బాధపరచబడుతున్నటువంటి వారికి ఒక నిరీక్షణ ఉంది. ఈ బాధను చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడని నిరీక్షణ ఉంది కదా, అది మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. ఎందుకంటే గాడ్ ఆల్వేస్ టర్న్స్ అప్. దేవుడు ఎప్పుడు కూడా తన ముఖ దర్శనాన్ని మనుషులకి చూపిస్తాడు. హీ విల్ షో హిస్ ఫేస్ టు ద పీపుల్ హు ఆర్ అఫ్లిక్టెడ్. బాధపరచబడు వారి అందరి యొక్క ప్రజల వైపు దేవుడు తన ముఖ దర్శనం చేస్తాడు. కనుక దేవుని దర్శనం వాళ్ళని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి రహస్యం. ప్రియులరా, మొదట దేవుని యందు భయభక్తులు ఎలా వ్యక్తం చేయాలో చూద్దాం. దేవుని ఎలా స్తుతించాలో నేర్చుకుందాం. మన స్తుతి హృదయపూర్వకమైనదై ఉండాలి. దేవుడు ఎంత చక్కగా న్యాయం చేస్తాడో ఈ కీర్తనలో మనం చూసాం. ఆయన న్యాయాధిపతి అని చూసాం. ఆయన దీనులని తన తీర్పులో ఎలా జ్ఞాపకం చేసుకుంటాడో చూసాం. అన్యాయం చేసిన వారికి దేవుని తీర్పు ఎలా ఉంటుందో చూసాం. జ్ఞాపకం చేసుకోండి ఈ 4 విషయాలని మీ హృదయంలో ఈరోజంతా భద్రపరచుకోండి. దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. ధైర్యం కలిగి దేవుని కొరకు సాక్షులుగా ఈ లోకంలో బ్రతకవలసిందిగా ప్రభు నామంలో
మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.